బ్రో హాయ్ బ్రో. హాయ్. మన కాశ్మీర్ ఇన్సిడెంట్ చూసామన్నా. సో అందులో ఒక బాధితుడికి మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చారు. సో ఏ రాజకీయ నాయకుడు ఇవ్వలేదు. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హెల్పింగ్ నేస్లు అంటే ముందుంటారు. ఏంటంటే ఆయనకు ఏదన్నా ఆపదలు ఉండాలని తెలిసిందంటే ఆపద బంధువుల ఆయన ముందుకు వస్తాడు. ఏమిటంటే అక్కడ చనిపోయింది మన దేశ పౌరులు, అర్థమైందా? అమాయకులు వాళ్ళు ఏదో చూద్దామని పోతే ఇంతటి ఘటన జరుగుతుందని అసలు ఊహించలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ సార్ హెల్పింగ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, అంటే మనం ఎమ్మెల్యేలను చూసాం, మంత్రులను చూసాం, వాళ్ళ బిడ్డలకు కార్లు, కొడుకులకు కార్లు కొనుక్కుంటారు, కానీ ఇలా పేద ప్రజలకు హెల్ప్ చేయడు. సో వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని 50 లక్షలు చేశారు కదా డొనేషన్. ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అండి. ఏమిటంటే ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క లీడర్ ఆయనను చూసి నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఏమిటంటే కొంతమంది 50,000 1,00,000 ఇస్తే మస్తాయి అని ఎట్లాకుంటారు. ఏంటంటే ఈయన ఎటువంటి మెంటాలిటీ అంటే ఎవరైనా పర్లేదు మనోళ్ళు అని అనుకొని ఆయనతోటి ఖర్చులకు ఉన్నాయా లేదా కూడా చూడడు. ఎన్ని ఉంటే అన్ని ఇస్తూనే ఉంటాడు. కానీ ఆ తత్వం మంచిదే, కాకపోతే మరీ ఎక్కువ ఉండొద్దు జర. కానీ ఇంకో విషయానికి వస్తే మోడీ కళ్యాణ్ గారు తలుచుకొని పాకిస్తాన్కి యుద్ధం ప్రకటిస్తే పరిస్థితి ఏంటి? ఆల్రెడీ యుద్ధాన్ని ప్రకటించిండ్రు, అక్కడ వ్యతిరేకత మొదలైంది. ఏమిటంటే మొన్న సింధు నది జలాలను ఆపేసిరు కదా, అక్కడనే ఇప్పుడు యుద్ధం అనేది మైండ్ తోటి ఆడుతున్నారు వీళ్ళిద్దరు కలిసి. ఏమిటంటే అక్కడ వాటర్ ఆపేసిరు కదా, వాళ్ళ కడుక్కోనికే కూడా నీళ్లు లేవు, ఇంకొకటి వండుకోనికే నీళ్ళు లేవు. ఇగో ఒక మనిషి బతకాలంటే నీరు, నిప్పు, గాలి ఈ 3 ఆగినాయి అనుకో ఒక మనిషి బతకలేడు. అందుట్లా ఒకటి గాలి అనేది ప్రతి ఒక్కరి సొంతం కాబట్టి అన్ని ఒకళ్ళు ఉంటుంది. ఓకే, ఇప్పుడు నిప్పు అనేది మన దగ్గర మనకు నచ్చింది యూజ్ చేసుకోవచ్చు. కానీ నీరు అనేది మన కాడ నుంచే వెళ్తుంది కాబట్టి మన సొంతం కాబట్టి మనది మనం తిప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తిప్పేసిర్రు. ఏంటంటే నేనేమన్నా ఫోన్లే బతకనా అని చెప్పేసి ఇడిచిర్రు. కానీ ఎప్పుడు చేతగానితనము ఎప్పుడు ఇట్లానే అని చెప్పేసి వాళ్ళు దాడులు చేసుకుంటుంటే మేము అసలు సహించలేమని చెప్పేసి సార్ ఆపేసింది చూడు. ఇప్పుడు మొదలవుతుంది పాకిస్తాన్లో వ్యతిరేకత అనేది. ఎట్లుంటుంది అంటే మరొక శ్రీలంక, మరొక బంగ్లాదేశ్ అవుతుంది. పక్క రాసి పెట్టుకోండి.